డేంజరస్ టూరింగ్ స్పాట్స్ లిస్ట్. అక్కడికి వెళ్ళారో తిరిగి రారు. బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ అవ్వడానికి, టూరిస్ట్గా మారడానికి మించి అద్భుతమైన ప్లాన్ ఇంకొకటి ఉండదండి. కానీ లేడీకి లేచిందే పరుగులా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళారో కోరి కొరువు పెట్టుకున్నట్టే. కొన్ని డేంజరస్ టూరింగ్ స్పాట్స్ చెప్తాను, అవి గుర్తుపెట్టుకొని వాటి జోలికి పోకండి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది తెలుసో తెలియకో ఏం జరుగుతుందో చూద్దామనో అక్కడికి బయలుదేరి బలైపోయారు. అలాంటి ఓ టాప్ 4 టూరిస్ట్ డేంజరస్ స్పాట్స్ ఇవే. వాటిలో మొదటిది మౌంట్ హాషాన్. మౌంట్ హాషాన్ అనే ఈ లోహపు పలక మార్గం చైనాలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ ప్లేస్. ఇక్కడున్న మౌంటైన్ని ఎక్కాలంటే ఈ పలక మార్గం గుండానే వెళ్ళాలి. ఈ లోహపు పలక కేవలం 12 ఇంచుల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇది ఎక్కేటప్పుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనవచ్చు. చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ చూస్తే మాత్రం ఎలాగైనా ఎక్కి పైకి వెళ్లాలని టెంప్ట్ చేస్తుంది. విల్లార్కా మౌంటైన్ చిలీలో ఉన్న టూరిస్ట్ ప్లేస్ ఇది. సాహసాలు చేసేవాళ్లతో ఈ ప్లేస్ కిటకిటలాడుతుంది. అయితే వెళ్లటానికి ఎంతమంది ఉత్సాహం చూపిస్తారో అక్కడికి వెళ్ళి ముందుకి వెళ్లే ధైర్యం లేక వెనక్కి వచ్చేవాళ్లు అంతకి 4 రెట్లు ఉంటారు. ఇది ఒక రకమైన బంగీ జంప్. అయితే రెగ్యులర్ వ్యవహారం కాదు. కేవలం 1 అడుగు దూరంలో మెల్టాన్ లావా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ పడ్డారో అంతే, మనలను రక్షించేవాళ్లు ఉండరు. ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్ కావాలనుకునేవాళ్లు ఇక్కడికి అడుగుపెడుతూ ఉంటారు. ఎల్ కమినిటో డెల్ వేర్ స్పెయిన్లో ఉన్న అత్యంత డేంజరస్ టూరిస్ట్ స్పాట్. దీన్నే కింగ్ లిటిల్ పాత్వే అని కూడా పిలుస్తారు. ఇది చాలా సన్నటి మార్గం. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ మార్గాన్ని క్లోజ్ చేసేశారు. యాష్ మౌంట్ నేషనల్ పార్క్. ఇది చూడ్డానికే ఎంతో భయంకరంగా ఉన్నా దీన్ని ఎక్కాలంటే రోజంతా పడుతుంది. గతంలో దీన్ని ఎక్కేటప్పుడు దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయినట్టు రికార్డ్ చెబుతోంది. మరి ధైర్యం చేసే ధైర్యం ఉందా? అదండి విషయం. ఎంత డబ్బు ధైర్యం ఉన్నా ఆ ప్లేస్లకు టూర్ పెట్టుకోకండి. మృత్యువుతో ఆటలాడకండి.